మొన్న తిరుపతి పోయినా నడుచుకుంటా మెట్లు ఎక్కిన నడిచేటప్పుడు 3 గంట 3.5 గంట పట్టింది. చాలా మంది కలుస్తారు కదా, మద్రాసుకి వెళ్ళి వచ్చి నడుస్తుంటాడు, రాయలసీమ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నడుస్తుంటారు, కర్ణాటక వాళ్ళు నడుస్తుంటారు. అందరినీ పలకరించుకుంటూ నడిచిన. మీ దగ్గర కరెంట్ ఎట్లుంది, మీ దగ్గర మంచినీళ్ళు ఎట్లున్నాయి, మీ దగ్గర పింఛన్ ఎంత ఉందంటే ఒక్కడు కూడా మన ముఖానికి రాడు, మన ముఖంలోకి రాడు. ఆంధ్రప్రదేశ్ లో మీ కరెంట్ ఎట్లుంది అంటే రైతులకు అంతా 6-7 గంటలు కూడా వస్తలేదన్నా, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. మీరు ఏర్పడ్డారు, మీ తెలంగాణ వాళ్ళు మంచిగా అయిపోయినారు, మేము మాత్రం వెనకకు పట్టినాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మీ కరెంట్ ఎట్లుంది అంటే రైతులకు అంతా 6-7 గంటలు కూడా వస్తలేదన్నా, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. మీరు ఏర్పడ్డారు, మీ తెలంగాణ వాళ్ళు మంచిగా అయిపోయినారు, మేము మాత్రం వెనకకు పట్టినాము అన్నారు. మొన్న తిరుపతి పోయినా నడుచుకుంటా మెట్లు ఎక్కిన నడిచేటప్పుడు 3 గంట 3.5 గంట పట్టింది. చాలా మంది కలుస్తారు కదా, మద్రాసుకి వెళ్ళి వచ్చి నడుస్తుంటాడు, రాయలసీమ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నడుస్తుంటారు, కర్ణాటక వాళ్ళు నడుస్తుంటారు. అందరినీ పలకరించుకుంటూ నడిచిన. మీ దగ్గర కరెంట్ ఎట్లుంది, మీ దగ్గర మంచినీళ్ళు ఎట్లున్నాయి, మీ దగ్గర పింఛన్ ఎంత ఉందంటే ఒక్కడు కూడా మన ముఖానికి రాడు, మన ముఖంలోకి రాడు. ఆంధ్రప్రదేశ్ లో మీ కరెంట్ ఎట్లుంది అంటే రైతులకు అంతా 6-7 గంటలు కూడా వస్తలేదన్నా, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. మీరు ఏర్పడ్డారు, మీ తెలంగాణ వాళ్ళు మంచిగా అయిపోయినారు, మేము మాత్రం వెనకకు పట్టినాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మీ కరెంట్ ఎట్లుంది అంటే రైతులకు అంతా 6-7 గంటలు కూడా వస్తలేదన్నా, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలుస్తలేదు. మీరు ఏర్పడ్డారు, మీ తెలంగాణ వాళ్ళు మంచిగా అయిపోయినారు, మేము మాత్రం వెనకకు పట్టినాము అన్నారు.